అట్లా చేయలేదు. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ 3 సార్లు నన్ను కూర్చోబెట్టారు, అవకాశం ఇస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే వీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ మధ్యలో మాతో మీరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తూ ఉంది, ఇద్దరు కలిసి అలయన్స్లో మాట్లాడుకున్నట్టుగా ఉన్నది, మమ్మల్ని మీరు పూర్తిగా విస్మరిస్తున్నట్టుగా కనపడతా ఉంది. అధ్యక్ష, ఈరోజు మిత్రుడు శాసనసభ్యులు మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం అధ్యక్ష, చర్చ అధ్యక్ష, ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఎంతో దీంట్లో వివక్ష ఉందట. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అత్యంత వివక్ష ఉందట, విషపూరితం ఉన్నదట. అసలు విషపూరితం ఏంది అనేది ఒకసారి మీరు గ్రహించాలి మంత్రి గారు. మీరు మీ బడ్జెట్లో కానీ గతంలో అలొకేట్ చేసినప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఒకే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు, మరి 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మిగిలిన నియోజకవర్గాలు కానీ మిగిలిన జిల్లాలు కానీ ఏ రోజున ఆలోచన చేశారా అని అడుగుతున్నా. వాళ్ళు కూడా మీలాగానే ఆలోచన చేసి మా జిల్లాలను పూర్తిగా విస్మరించారని, మా జిల్లాలకు ఇవ్వలేదని ఆ జిల్లా వాళ్ళు కూడా ఈ రకంగానే తీర్మానం చేయమంటే తీర్మానానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అదే మాదిరి గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నిన్న కూడా చాలా దారుణంగా మా ఎమ్మెల్యేలని ఎంపీలని వారితో పాటు మా ఇద్దరు మంత్రుల్ని ఇష్టానుసారంగా కామెంట్ చేయడమే కాకుండా ఒక విషం చల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష. కేవలం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా 8 మంది ఎంపీలను గెలుచుకునేసరికి పాపం ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడి ఎక్కడైనా కుర్చీకి ఎసరు వస్తుందో, ఎక్కడ ఆయన పదవి పోతుందో అని చెప్పి భయపడి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు ఈ రకంగా తీర్మానం ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర బడ్జెట్లో అధ్యక్ష తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అనుభవం లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవడంతో పాపం వారికి ఫెడరల్ వ్యవస్థ మీద పూర్తిగా విశ్వాసం లేదా, అనుభవం లేక మాట్లాడుతూ ఉన్నారా? దయచేసి వారు ఒకసారి సభకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను సింపుల్గా 2 అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఫెడరల్ స్ఫూర్తి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా జరిగినటువంటి ఒక కొత్త చర్చకు దారితీసినటువంటి ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు కానీ రామచంద్ర నాయక్ అధ్యక్ష మహేష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రయోజనాల గురించి మాట్లాడమంటే టీఆర్ఎస్ వారు లేవగానే ఆయన కూర్చుంటాను 3-4 సార్లు వారు కావాల్సి కూర్చున్నారు అధ్యక్ష. వారిని ఒకరినొకరు సభలో ఒకరినొకరు సహకరించుకున్నట్టు కనబడుతూనే ఉంది అధ్యక్ష. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి గురించి సమస్య కాదు అధ్యక్ష. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జీర్ణించుకోలేక మీరు బాధలో ఉన్నారు మహేష్ రెడ్డి గారు. దయచేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి చర్చించండి. అదేవిధంగా ఏ విధంగా ముందుకు మనం హక్కుల్ని సాధించుకోవాలనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడండి ప్లీజ్. మహేష్ రెడ్డి గారు. మిత్రమా నువ్వు ఎంత తిప్పలు పడ్డా నీకు మంత్రి పదవి ఇవ్వరు, మీ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు, మీరు ఎక్కువ ఆవేశపడకండి, వినండి. మేము మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంగా పచ్చి అబద్ధాలు మాట్లాడినా దాదాపు 40 నిమిషాలు విషం చిల్లినా కూడా మేము ఓపికతో విన్నాం. ఈరోజు మేము మాట్లాడుతున్న సమయంలో వారికి ఓపిక ఉండాలి అధ్యక్ష.
ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానిక మన వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు నిజంగా ఇది వాస్తవం అనుకునే రీతిలో వారి ప్రజెంటేషన్ ఉండే అధ్యక్ష. అయినప్పటికీ కూడా మేము పచ్చి అబద్ధాలు మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా మధ్యలో ఇంటర్వ్యూని కాకుండా మేము చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విన్నాం. తప్పుడు మాటలైనా అబద్ధపు మాటలైనా 2 నిమిషాలు మేము మాట్లాడతామంటే వారికి ఓపిక ఎందుకు లేదో తెలియడం లేదు అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష. మీరు బాగానే ఉన్నారు కానీ వెనుకకెళ్ళి ఎందుకు మరి సౌండ్ బాగా పడతా ఉన్నాయి. కొంచెం నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏపీ బీహార్కి నిధులు ఇచ్చారని కదా అధ్యక్ష వీళ్ళకు బాధ. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని. గౌరవ కేసీఆర్ కూడా చెప్పారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చుంటే ఈరోజు ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ అయినా ఉంటుండే అధ్యక్ష. వారిచ్చే స్పెషల్ స్టేటస్కి వారిచ్చేటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్కి ఈ రాష్ట్రం ఎడారిగా మారుతుండే అధ్యక్ష. ఈ రాష్ట్రం ఎడారిగా మారుతూ ఉండే. కానీ ఈరోజు కేవలం 15,000 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినందుకు స్పెసిఫిక్గా 15,000 కోట్లు ఇచ్చిండ్రు 15,000 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో 80